మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం, అంటే మతాతీత రాజ్యాంగం, లౌకిక రాజ్యాంగం. కానీ ఈరోజు పాలకులు మైనార్టీ మతాలని చెప్పేటువంటి వాళ్ళందరినీ, లేక మైనార్టీలు అనేటువంటి వాళ్ళందరినీ, మరీ ముఖ్యంగా కొంతమందిని అయితే ఉంటే ఈ దేశంలో బానిసలుగా పడి ఉండండి, లేకపోతే దేశం నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. ముఖ్యంగా ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులకు ఒక ప్రమాదమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి సెక్యులర్ రాజ్యాంగం చెప్పుకునే మనం, రాజ్యాంగానికి మూలమైనటువంటి సెక్యులర్ అనుసరించే మనము, మతాతీత కులాతీత రాజ్యాంగం అని చెప్పే మనము, ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసే అధికారులకు వచ్చినటువంటి ఈనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయటాన్ని ఎట్లా మనం చూడాలి? ఇప్పుడు చంపుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇటీవల ఎక్కువైపోయింది. పూర్వం కంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఇవేవైతే ఉన్నాయో మిలిటెంట్ గ్రూప్స్, మిలిటెంట్ హిందూ గ్రూప్స్ అంటున్నారు వాళ్ళు. పేపర్స్ కూడా అట్లాగే దాన్ని వర్ణిస్తున్నాయి. మిలిటెంట్ హిందూ గ్రూప్స్ అన్నీ కూడా ఇది హిందూ దేశం కాబట్టి హిందువులు కాని వాళ్ళు భారతదేశంలో ఉండడానికి వీల్లేదు అని, సరే సిటిజన్షిప్ యాక్టు ఇదంతా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత అక్కడ రావడం వల్ల, కొంత పోరాటం కూడా రావడం వల్ల మైనారిటీస్ నుంచి, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నుంచి కొంత దాన్ని పెండింగ్లో పెట్టినట్టు కనపడుతుంది ప్రస్తుతానికే. కానీ వాళ్ళ మీద దాడులు ఏదో రూపంలో ఘర్షణలు సృష్టిస్తున్నారు. నువ్వు ఆవు మాంసం తిన్నావు, నీ ఇంట్లో నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు ఆవు మాంసాన్ని అని ఇంట్లోకి చొరబడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టి చంపుతున్నారు. తీరా చూస్తే తర్వాత ఎంక్వైరీ చేస్తే అది మామూలు మటన్, మేక మాంసం, గొర్రె మాంసం ఉన్నది, వాడినేమో చంపేశారు. ఇటువంటి మతాతీత రాజ్యాంగం అని అంబేద్కర్ రాస్తే మతాన్నే ఆయుధంగా ఉపయోగించి, ఈ మతం కాని వాళ్ళు సిటిజన్స్ కాదు, మీరు ఇక్కడ బ్రతకాలంటే ఈ మతాన్ని స్వీకరించవలసిందే, లేదంటే మా భారతదేశాన్ని వదిలి మీరు వెళ్ళిపోండి, పాకిస్తాన్ పోతారు, ఎవడో పోతారని ఓపెన్ స్టేట్మెంట్స్ ఆర్ఎస్ఎస్ చీఫ్స్ అంటే ఇస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిణామం జరగబోతుంది. తీవ్రమైన ఘర్షణలు ఇండిపెండెన్స్ ముందు ఇచ్చే ముందు ఏ రకమైతే జరిగాయి అంతకంటే మించినటువంటి అణిచివేత, ఘర్షణ, రక్తపాతం, అసలు డెమోక్రసీ ఏమవుతుంది, రాజ్యాంగం ఏమవుతుంది అన్న ప్రమాదంలో ఈ రోజున ఎదుర్కొంటుందని నేను భావిస్తున్నాను.